అందరికీ నమస్కారం. నేను మీ దేవి. వెల్కమ్ టు మనసుకో కథ. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. అలాగే స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. బావ మరదలు 3వ భాగం. నీ మొహమే చెప్తోంది. ప్రాబ్లం ఏమిటో తెలిస్తే సొల్యూషన్ ఆలోచించొచ్చు. ఏం లేదురా, సారిక సాధారణంగా రిషితో కలిసి వస్తుంది వెళ్తుంది. అయినా ఎప్పుడు నాకేమీ అనిపించేది కాదు. కానీ ఇప్పుడు అతనితో కలిసి ట్రిప్ వేస్తోందంటే దేర్ మస్ట్ బి సంథింగ్. అతనంటే ఇష్టం లేకపోతే ఎలా వెళ్తుంది? రిషి మీద జెలసీగా ఉంది. ఆఫీస్లో ఉన్నట్టే ఇంట్లో ఉండరు కదా. బహుశా ఇంట్లో మనలాగే అతను కూడా మామూలుగా ఉంటాడేమో. ఏ మోహన్, డోంట్ బి సిల్లీ. ఎందుకంతలా ఫీల్ అవుతావు? రిషి లాంటి వ్యక్తులతో జర్నీ అంటే ఎంత బోర్గా ఉంటుందో తెలియదా? రిషి అక్కడ కూడా ల్యాప్టాప్ పట్టుకెళ్ళి వర్క్ చేసుకునే రకం. ఇంకా వాళ్ళిద్దరే ఊరెళ్తున్నారని ఎందుకు అనుకుంటున్నావు? సాకేత్, రిషి ఫ్యామిలీ ఫ్రెండ్స్. రిషి ఫ్యామిలీ మొత్తం పెళ్లికి వెళ్తున్నారు. ఒకవేళ వాళ్ళిద్దరే వెళ్తే మాత్రం సారికకి పిచ్చెక్కడం ఖాయం. ఇంకెప్పుడు అతనితో కలిసి ఎక్కడికి వెళ్ళొద్దు. విక్రమ్ మాటలకి మోహన్ గట్టిగా నవ్వేశాడు. కళ్ళల్లో మెరుపు వచ్చింది. తర్వాత విక్రమ్, మోహన్, నేను ఒకటి చెప్తాను, వింటావా? చెప్పు. నీకెప్పుడు ఫెయిల్యూర్స్ లేవు కదా? అవును. అందుకే నువ్వు మరీ సెన్సిటివ్గా ఉంటావు. లైఫ్లో అన్నీ మనకు అనుకున్నట్టు జరగవు. ఒకవేళ సారిక నీకు దక్కకపోయినా నువ్వు మామూలుగానే ఉండడానికి నిన్ను నువ్వు సిద్ధం చేసుకోవాలి. అంటే అంటే ఏం లేదు. సారికని ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తే పర్వాలేదు. కానీ అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా. అందుకే నువ్వు మానసికంగా ఇప్పటి నుంచి సారిక నీ ఫ్రెండ్ అంతే అనుకో. ఇప్పటి నుంచి అలా అనుకుంటే రేపు తను నువ్వని చెప్పినా అప్పుడు ఇంత బాధ అనిపించదు. అప్పుడు నీకు కష్టంగానే ఉంటుంది, కాదన్ను. కానీ నీ ఫ్రెండ్గా నీ నుంచి మంచి కోరేవాడిగా చెప్తున్నాను. ఒకవేళ నీది ఫెయిల్ అయినా నువ్వు మెచ్యూర్డ్గా ఆలోచించు. అప్పుడు కూడా నువ్వు నార్మల్గానే ఉండాలి. ఓకే? సరే, నాది అట్రాక్షన్ కాదురా మర్చిపోవడానికి. ప్రేమించాను, కానీ ప్రేమ మాత్రమే జీవితం కాదు మోహన్. ప్రేమ లైఫ్లో ఒక పార్ట్ అంతే. జీవితం ఎంతో ఉంది. మనం చేయవలసిన పనులు ఎన్నో. మన కోసం బ్రతికే వాళ్ళు ఎవరో వాళ్ళ కోసం మనం కూడా బతకాలి. ఫెయిల్యూర్ని కూడా సక్సెస్ చేసుకోవాలి. అప్పుడే జీవితానికి పరిపూర్ణత వస్తుంది. కాసేపు మోహన్ ఏమీ మాట్లాడలేదు. తర్వాత, నువ్వు చెప్పేది నిజం విక్రమ్. మెనీ థ్యాంక్స్. ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు. డెఫినెట్లీ ఐ విల్ ఫాలో యువర్ సజెషన్. ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇద్దరు వర్క్ త్వరగా కంప్లీట్ చేసుకుని రిషి సారిక ఇంటికి వెళ్ళిపోయారు. చరిత, సాకేత్ వీకెండ్ మూవీలో ఉన్నారు. ఇలా ఇద్దరు మాత్రమే కలిసి కాఫీ తీసుకున్నది ఫస్ట్ టైం. చెప్పు, ఏంటి విషయం? సాకేత్ అడిగాడు. ఏం లేదు, పెళ్లి పనులు, ఐ మీన్ షాపింగ్ అవి కంప్లీట్ అయ్యాయా? విషయం ఏంటో డైరెక్ట్గా చెప్పు చరిత. మళ్ళీ సాకేతే, నిన్ను కూడా మాత్రమే తీసుకువెళ్దాం అనుకుంటున్నావు. ఇది నీకు ముందే చెప్పాలి, కానీ నేను ఇప్పటి వరకు చెప్పలేదు. నువ్వు వస్తున్నావు కదా, అది నేను ఇప్పటి వరకు ప్లాన్ చేసుకోలేదు. సారిక వాళ్ళతో వద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు రేపే వెళ్తున్నారని, అది ఇద్దరే వెళ్తున్నారని తెలిసింది. అవును, విషయం కొంతవరకు ఊహించగలిగాను. చరితకి ఎలా అడగాలో తెలియట్లేదు. కొంచెం సేపటి తర్వాత సాకేతే చెప్పడం మొదలుపెట్టాడు. నీకు తెలుసా చరిత, వాళ్ళిద్దరికి తొందరలోనే ఎంగేజ్మెంట్. నిజమా? నిజమే. నాతో సారికి ఏం చెప్పలేదే. వాళ్ళిద్దరు మ్యారేజ్ ఫిక్స్ అయ్యి దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళ? అవును. వాళ్ళు కొంచెం టైం అడిగారు, లేకపోతే ఈ పాటికే వాళ్ళ పెళ్ళి అయిపోయి ఉండేది. ఎంగేజ్మెంట్ డేటు ఎప్పుడు? డేట్ తెలీదు. నిన్న రాత్రి వర్క్ లోడ్ ఎక్కువగా ఉండడంతో రిషి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. స్మితతో పరిచయం కాకముందు ఎక్కువగా రిషి వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయేవాడిని. చాలా రోజుల తర్వాత నిన్ననే రిషి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నిన్న రాత్రి. హాయ్ ఆంటీ. హాయ్ సాకేత్. ఏంటి మధ్య అసలు రావడం అనేసావు? లాస్కి సాకేత్ అంటే చాలా ఇష్టం. రిషితో సమానంగా చూస్తుంది. సురేష్కి కూడా సాకేత్ అంటే ప్రాణంతో సమానం. ఒకప్పుడు సాకేత్ వాళ్ళు, రిషి వాళ్ళు పక్కపక్కనే ఉండేవారు. తర్వాత కాలంలో లాసే వాళ్ళు జూబ్లీహిల్స్కి షిఫ్ట్ అయిపోయారు. వీళ్ళు మాత్రం హిమాయత్ నగర్లోనే ఉండిపోయారు. అవునాంటీ, కుదరడం లేదు. మీ మీద చాలా బెంగ పెట్టుకుని ఇలా వచ్చాను. కళ్ళు చక్రంలో తిప్పుతూ లాస చేతులు పట్టుకుని ఊపేశాడు. చాలే దొంగ కబుర్లు. అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు? అంతా ఫైన్ ఆంటీ. నేను మాత్రం మీ ఇద్దరితో పోట్లాడడానికే వచ్చాను. మీరు పక్క నుండి పెళ్లి చేయాల్సింది పోయి అసలు పెళ్లికే రావడం లేదు కదా. తల ఉంచుకుని బొంగమూతి పెట్టుకున్నాడు. అలా చూడగానే లాస్ట్కి చాలా ముద్దొచ్చేశాడు. వెంటనే నుదుటి మీద ముద్దు పెట్టుకుని, సారీరా, మీ అంకుల్ అసలు జర్నీ ఇష్టపడడం లేదు. మరి అంకుల్ని ఎలా వదిలి రాగలను చెప్పు. ఇట్స్ ఓకే ఆంటీ, మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కదా ఆంటీ. చాలా ఆకలిగా ఉంది. మీ చేతి వంట తిని ఎంతకాలం అయింది? అయ్యో, డిన్నర్ అరేంజ్ చేసేస్తాను. రిషి, నువ్వు నాన్న కూడా రండి, అందరూ డిన్నర్ చేస్తున్నారు. మూర్తి గారు లాస్ట్కి ఫోన్ చేశారు. హలో. చెప్పండి నాన్నగారు. సాకేత్ వచ్చాడు ఇప్పుడే.
డిన్నర్ చేస్తున్నాం, అలాగే వస్తాం, అలాగే. ఫోన్ కట్ చేసి రిషి డిన్నర్ అయ్యాక తాతగారు మనల్ని రమ్మన్నారు. అలాగే. రాత్రి 10ంటికి అందరూ మూర్తి గారింటికి వెళ్లారు. అప్పటికే వాళ్ళ ఇంట్లో కూడా డిన్నర్ అయిపోయింది. మూర్తి గారు రిషిని చూస్తూ సూటిగా అడిగారు. రిషి, నువ్వు కూడా త్వరగా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఏమంటావ్? రిషి ఏమీ మాట్లాడలేదు. చూడు రిషి, మనిషికి ఆదర్శాలు ఉండడం మంచిదే, ఉండాలి కూడా. కానీ వాటి కోసం మనం ముందుకు వెళ్ళడం మానేయవలసిన పని లేదు. మన లైఫ్ని మనం ఎంజాయ్ చేస్తూనే సోషల్ సర్వీస్ చేయొచ్చు. లైఫ్లో సెటిల్ అయ్యావు కదా, ఆశ్రమాన్ని కూడా చూసుకుంటున్నాం. ఇంకా ఎందుకు ఆలస్యం? పోస్ట్ పోన్ చేయడానికి రీజన్ కనిపించలేదు. ఒకటే ప్రాబ్లం. సారిక చాలా ఆలోచించాడు. నమ్మకం కుదిరింది. రేపటి ట్రిప్లో కన్ఫ్యూజన్ తీరిపోతుంది. డెఫినెట్లీ షీ విల్ యాక్సెప్ట్ మీ. ఓకే తాతగారు, నా సైడ్ నుంచి నో ప్రాబ్లం. మేము ట్రిప్ నుంచి వచ్చాక మీరు ఎప్పుడంటే అప్పుడే. ఆ మాట విని అందరూ చాలా సంతోషించారు. అయితే మీరు పెళ్లి నుంచి వచ్చిన వెంటనే మన ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ చేస్తాను అని. సరేనా? సరే. సాకేత్ రిషి 2 చేతులు ఊపేస్తూ కంగ్రాట్స్ రా. రిషి కొంచెం సిగ్గుగా నవ్వాడు. ఆ నవ్వు చూస్తే ఏ అమ్మాయికైనా హార్ట్ బీట్ కొన్ని సెకండ్లు స్కిప్ అవ్వడం ఖాయం. సారిక రిషి వైపు చూసింది. సారిక హార్ట్ బీట్ కూడా స్లిప్ అయింది. కానీ అది రిషి మీద ప్రేమతో కాదు. మరి ఆ ఫీలింగ్ ఏంటి తనకు అర్థం కాలేదు. ఎంతసేపు అలా బావనే చూస్తావు, దిష్టి తగులుతుంది. నవ్వుతూ తింటున్న శ్రీజ వైపు చూసి నవ్వేసింది. పార్టీ కంగ్రాట్స్ సారిక. శ్రీజ మనస్ఫూర్తిగా అంది. కౌసల్య స్వీట్స్ పట్టుకొచ్చి అందరికీ పంచింది. సురేష్ చాలా చిన్న పీస్ తీసుకున్నాడు. తర్వాత లాస్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. మేబీ 1 or 2 days ఈ డేట్ ఫిక్స్ చేస్తారని చెప్పారు. అంతా విన్న చరితకి ఎలాగో అనిపించింది. ఇక అక్కడ ఉండాలనిపించలేదు. చరిత ముఖం చూస్తే సాకేత్కి జాలేసింది. కానీ ఏం చేయగలడు. ఓకే సాకేత్, బాయ్, టేక్ కేర్, సీ యూ. బయలుదేరుతున్న చరితని, పెళ్లికి నాతో పాటే వస్తున్నావు నువ్వు? లేదు సాకేత్, ఆఫీసులో పని చాలా ఉంది. ట్రై టు అండర్స్టాండ్. రిసెప్షన్ బాయ్, వస్తాను అని సాకేత్ ఆమెను అర్థం చేసుకున్నాడు. ఒక నైట్ వెనక్కి మూర్తి గారింట్లో అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. నవ్వుతున్న రిషిని చూశాక సారికకి చాలా ఎంబారసింగ్ గా అనిపించింది. బాబోయ్, అందరూ పెళ్లి పెళ్లి అంటున్నారు. రిషి కూడా ఒప్పేసుకున్నాడు. నాకేంటో మరి పెళ్లి అనేసరికి భయంగా అనిపిస్తోంది. శ్రీజ కంగ్రాట్స్ అని చెప్పిన తర్వాత చిరునవ్వు నవ్వేసి గుడ్ నైట్ చెప్పి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది. అమ్ములు సిగ్గుపడుతోందంది నాయనమ్మ మురిపంగా. మరి నా బంగారు తల్లి ఈ కాడం ఆలపల్లి లాంటిది అనుకున్నావా? తాతగారి కాంప్లిమెంట్ కి శ్రీజ ఉడుక్కుంది. అంటే తాతగారు నేను బంగారు తల్లిని కాదా? బుగుమూతి పెట్టుకుంది. వెంటనే మూర్తి గారు శ్రీజ తల మీద చేయి వేసి, నువ్వు నా బంగారు తల్లివే, మీరు నలుగురు దేవుడు నాకిచ్చిన ప్రసాదాలు. శ్రీజ హాయిగా నవ్వేసింది. లాస్య, నాన్నగారు మరిక భయం బయలుదేరవా? చాలా లేట్ అయ్యింది. అలాగేనమ్మా. అమ్మా వస్తాము. సరేనమ్మా, బాయ్ అన్నయ్య, బాయ్ వదిన, బాయ్. సారిక తన రూమ్ లోకి వెళ్ళిపోతే అందరూ అది సిగ్గు అనుకున్నారు. కానీ రిషికి తెలుసు తను ఎందుకు వెళ్ళిపోయిందో. లాస్య వాళ్ళు వెళ్తామంటే కదలకుండా, మరి ఏంటి సారికకి బాయ్ చెప్పాలా? చెప్పేసిరా, నేను నాన్నగారు వెళ్తాం, త్వరగా రా. నవ్వుతూ లాస్య అనేసరికి అందరూ నవ్వేశారు. ఓకే ఆంటీ, మీరు వెళ్ళిపోండి, వాడు వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. సాకేత్ భరోసా ఇచ్చాడు. లాస్య సురేష్ వెళ్ళిపోయారు. ఇంతమంది చూస్తుండగా అయినా ఇది వరకు చాలాసార్లు సారిక రూమ్కి వెళ్ళినా ఇప్పుడు ఎందుకో రిషికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అయినా తప్పదు, సారికతో మాట్లాడాలి. అది ఇప్పుడే. సాకేత్, ఒరే నువ్వు ఎంతసేపైనా మాట్లాడు, కానీ అయిపోయిన తర్వాత నిద్రలేపు. ఒక్క శ్రీజ తప్ప అందరూ ఎవరి రూమ్స్ లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. సాకేత్ అలసటగా అక్కడే సోఫాలో కళ్ళు మూసుకున్నాడు. శ్రీజ ఏదో బుక్ చదువుతోంది. రిషి మెల్లిగా సారిక రూమ్ లోకి వెళ్ళాడు. సారిక మంచం మీద పడుకుని ఏటో ఆలోచిస్తోంది. సారిక రిషి పిలుపుకి మంచం మీద కూర్చుంది. తన పక్కనే రిషి కూర్చొని, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, విన్నావు కదా మన ట్రిప్ అయిన తర్వాత ఎంగేజ్మెంట్ అంటున్నారు. పోస్ట్ పోన్ చేయడానికి నాకు ఏ రీజన్ కనిపించలేదు. అంత మాత్రం చేత నువ్వేమీ భయపడిన అవసరం లేదు. ఈ ట్రిప్తో నీకు క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం, ఓకేనా? సరే బావా, ఈ ట్రిప్ మన లైఫ్కి స్వీట్ మెమరీ ఉండాలని అనుకుంటున్నాను. ఆమె కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ, కొంచెం నా గురించి కూడా పాజిటివ్గా ఆలోచించు ప్లీజ్. అలాగే. నవ్వుతూ తల కొంచెం లెఫ్ట్ భుజం వైపు వంచి అంది. రిషికి చాలా రిలీఫ్గా అనిపించింది. హా సారిక, రేపు ఈవినింగ్ ఆశ్రమానికి వెళ్దాం. ఓకే. ఓకే బాయ్. బయటకు వచ్చి సాకేత్లే వెళ్దాం. నువ్వు వచ్చావా? బాయ్, గుడ్ నైట్ శ్రీజ. సారిక ఆ గేట్ దాకా వచ్చింది. గేట్ బయటకు వచ్చి రిషి ఒక్కసారి వెనక్కి తిరిగి సారికకు కన్ను కొట్టాడు. సారిక ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది. అది శ్రీజ కళ్ళు దాటిపోలేదు. కానీ ఆ విషయం సారిక కానీ రిషికి కానీ తెలియదు. శ్రీజ నవ్వుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది. తలుపు వేసి సారిక కూడా తన రూమ్లోకి వెళ్ళిపోయింది. రిషి, సాకేత్ నడుచుకుంటూ వెళ్తున్నారు. రిషి, అంత త్వరగా వస్తావనుకోలేదురా. అసలు ఏమైనా మాట్లాడావా లేదా?
"ఉమ్, మాట్లాడాల్సింది మాట్లాడాను. రిషి మరీ అంత సీరియస్గా ఉంటే ఎలారా? అమ్మాయిలతో సరదాగా ఉండాలిరా, లేకపోతే వాళ్ళకి మనం బోర్ కొట్టేస్తాం. సరేరా." రిషికి ఆ రోజు గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. నెక్స్ట్ డే ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చాక సారిక, రిషి ఫ్రెష్ అప్ అయ్యి ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ పిల్లలకి స్వీట్స్ పంచారు. కాసేపు వాళ్ళతో ఆడుకున్నారు. అందులో మురళి అంటే సారికకి చాలా ముద్దు. తర్వాత నిర్మలాదేవిని తెలుసుకుని పెళ్లికి వెళ్తున్నామని, మళ్ళీ ఇప్పుడప్పుడే రాలేమని తాతగారు వస్తుంటారని చెప్పి వెళ్ళిపోయారు. నైస్ కపుల్ అనుకున్నారు ఆవిడ. సాకేత్ కొలీగ్స్ అందరూ కలిసి తెలంగాణ ఎక్స్ప్రెస్ ట్రైన్లో వస్తున్నారు. అందరూ ఉత్సాహంగా కబుర్లు చెప్పుకుంటూ పాడుకుంటూ హుషారుగా ఉన్నారు. మార్నింగ్ మధురలో దిగేటప్పటికి వాళ్ళ ఉత్సాహం అంతా నీరు గారిపోయింది. ఇదేం ఊర్రా బాబు ఇలా ఉంది? సాకేత్కి ఇక్కడ తప్ప ఇంకెక్కడా చోటు దొరకలేదా పెళ్లి చేసుకోవడానికి? మోహన్ అడిగాడు. అమ్మాయి వాళ్ళది ఈ ఊరేట. అప్పటికి మనవాడు అడిగాడట పెళ్లి హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ జరపమని. కానీ వాళ్ళు ఈ ఒక్క విషయంలో అడ్జస్ట్ అవ్వమని రిక్వెస్ట్ చేశారట. ఏం చేస్తారు పాపం. పాలుకోవాలంటే అమ్మాయి కావాలంటే ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ తప్పదనుకున్నాడేమో. విక్రమ్ మాటలకు అందరూ నవ్వేశారు. పెళ్లి కొడుకు గ్రూప్లో సాకేత్ మెరిసిపోతున్నాడు. అసలే అందగాడు. దానికి తోడు పెళ్లి బొట్టు బుగ్గన చుక్కతో చాలా ముద్దుగా కనిపించాడు. అందరినీ చక్కగా రిసీవ్ చేసుకున్నాడు. బాయ్స్ మీరు ఈ రూమ్లో ఫ్రెష్ అప్ అవ్వండి. స్నేహ మీరు ఈ రూమ్ తీసుకోండి అని రూమ్ కీస్ ఇచ్చాడు. వాళ్ళకి రిషి కానీ సారిక కానీ కనిపించలేదు. వాళ్ళందరూ రెడీ అయి బ్రేక్ఫాస్ట్కి వచ్చినప్పుడు ఇంకా ఉండబట్టలేక స్నేహ సాకేత్ గారు సారిక ఎక్కడ అడిగింది. వాళ్ళు తాజ్ ఎక్స్పోలో వస్తున్నారు, ఇంకా సేపట్లో వచ్చేస్తారు, ఢిల్లీ నుంచి రావాలి కదా. ఓహో, సారిక రిషి ట్రైన్లో ఉన్నారు. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు తీసుకొని నీ దోసిట్లో పోసేస్తా, చందమామను తీసి నీ తలలో తురిమేస్తా లాంటి సినిమా డైలాగ్స్ ఏవి నీకు చెప్పను సారిక. రిషి అన్న మాటలకి సారిక ఫక్కుమని నవ్వింది. కానీ నీకు ఈ జర్నీ లైఫ్లో మర్చిపోలేనంత స్వీట్ మెమరీగా ఉండేలా చూస్తా. తను బయలుదేరేటప్పుడు సారికతో అన్న ఆ మాటలు గుర్తుకొచ్చి రిషి సారికను చూస్తూ అడిగాడు. సో హౌ వాస్ ద ట్రిప్? చాలా బాగుంది బాబా. లైఫ్లో నేను ఎప్పుడు ఇంత ఎంజాయ్ చేయలేదు. సో యు ఆర్ హ్యాపీ నౌ? యా, నేను ఎప్పుడు ఇంత హుషారుగా చూడలేదు. అతను నవ్వేశాడు. నిజమే, తనకి సారికతో ఉన్న ప్రతి మూమెంట్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఒక క్షణం కూడా వేస్ట్ చేయలేదు. జోక్స్ కట్ చేశాడు. చాలా సరదాగా కబుర్లు చెప్పాడు. వీలైనంత వరకు చూపించవలసిన ప్రదేశాలు చూపించాడు. కానీ అన్ని చూడటానికే టైం సరిపోలేదు. ఇప్పుడు ఇక పెళ్లికి బయలుదేరారు. రిషికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సారిక అతనితో చాలా ఫ్రీగా మూవ్ అవ్వడమే కాకుండా ట్రిప్ని ఎంజాయ్ చేశానని అంది. ఇక సారిక ఎప్పటికీ నాదే అని అనుకున్నాడు. కాదు, అది నాది, నేను ఇవ్వను. రిషి సారిక ఇద్దరు అటువైపు చూశారు. ఎవరో చిన్న బాబు హిందీలో అంటున్నాడు. దానికి ఆ పిల్లాడి తమ్ముడు అనుకుంటా. ఒక్కసారిగా ఏడ్చాడు. ఆ పిల్లాడి చేతిలో వీడియో గేమ్ ఉంది. వెంటనే వాళ్ళ అమ్మ తప్పు, తమ్ముడిని ఎందుకు అలా ఏడిపిస్తావు? కాసేపు వాడికి కూడా ఇవ్వచ్చు కదా, ఏడవక చోటు. నీకు అంతకంటే పెద్దది కొంటాను కదా, నాకు ఇప్పుడే కావాలి. కిషన్ కాసేపు వాడికి కూడా ఇవ్వరా? నేను ఇవ్వను, వాడు పాడు చేసేస్తాడు. వాళ్ళ అమ్మ తల పట్టుకుంది. వెంటనే సారిక ఆ బాబుని పిలిచింది. వాడు తల అడ్డంగా ఊపాడు. రానని కిట్ క్యాట్ చూపించింది. దానికి నోరు ఊరింది. దానివైపు ఆశగా చూశాడు. కానీ వాళ్ళ అమ్మ వదిలి రాలేదు. సారిక వాడి దగ్గరికి వెళ్ళి కిట్ క్యాట్ ఇచ్చి నీ పేరేంటని హిందీలో అడిగింది. వాడు వాళ్ళ అమ్మ చేతికిచ్చి ఓపెన్ చేసిమన్నాడు. తర్వాత చాలా బిజీగా దాన్ని తినడం మొదలుపెట్టాడు. థ్యాంక్స్ అండి, ఆమె మొహమాటంగా అంది. పర్వాలేదు, బాబు చాలా క్యూట్గా ఉన్నాడు. పేరేంటి? ఆంటీ నీ పేరు చెప్పు. లికిష్. సారిక వాడి మాటలకు నవ్వేసింది. రిషికేష్ అండి. వాడికి ఇంకా మాటలు సరిగ్గా రాలేదు. ఇలాంటప్పుడే పిల్లలు చాలా ముద్దుగా ఉంటారు. కన్వర్జేషన్ మొత్తం హిందీలోనే జరిగింది. సారిక అన్న మాటలకి ఆమె నవ్వుతూ ఆ బాబు తలని విరుపంగా రాసింది. స్టేషన్ వచ్చింది. రిషి సారిక క్యాబ్ మాట్లాడుకొని ఫంక్షన్ హాల్కి వెళ్లారు. రిషిని చూసి సాకేత్ హాయ్ రిషి అంటూ పరుగునొచ్చాడు. హాయ్ హ్యాండ్సమ్. రిషి సాకేత్ని హక్ చేసుకున్నాడు. తర్వాత సారిక రిషి స్మితాని కలిసి గ్రీటింగ్స్ చెప్పారు. సాకేత్ ఒకసారి స్మితని రిషి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. అప్పుడు సారిక అక్కడే ఉండడంతో స్మితతో సారిక కూడా పరిచయం అయింది. తర్వాత సాకేత్ పేరెంట్స్ ని పలకరించారు. బ్రేక్ఫాస్ట్ తర్వాత రిషి సాకేత్ రూమ్ కి, సారిక స్నేహ వాళ్ళ రూమ్ కి వెళ్లారు. ఈవినింగ్ పెళ్లి కొడుకుని గుర్రం మీద అట్టహాసంగా ఊరేగించారు. పెళ్లి పద్ధతులు వేరే వేరేవి. మూలంగా ముందుగా మగపిల్లి వారి పద్ధతిలో, తర్వాత ఆడపిల్లి వారి పద్ధతిలో జరిగితే బాగుంటుందని ముందే పెళ్లివారు నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారంగా జీలకర్ర బెల్లం అయిన తర్వాత సూత్రధారణ, తలంబరాలు పోసుకున్నారు. తర్వాత డిన్నర్ తర్వాత ఆడపిల్లి వారి పద్ధతుల్లో 2 పద్ధతుల్లో పెళ్ళయ్యేటప్పటికి రాత్రి 2 అయ్యింది. అందరూ అలసిపోయారు. తర్వాత రిషితో గుడ్ నైట్ బావా, మార్నింగ్ కలుస్తానని సారిక స్నేహ వాళ్ళతో కలిసి వెళ్ళిపోయింది. రిషి సాకేత్ రూమ్కి వెళ్ళిపోయాడు. సారిక మంచి నిద్రలో ఉంది. నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావు. ఎక్కడో మాటలు వినిపించి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది.
ఎవరూ కనిపించలేదు. సాకేత్, రిషి విషయం చెప్పాక చరిత మనసంతా ఎలాగో అయిపోయింది. రూమ్‌కెళ్ళిందన్న మాటే గాని మనసులో లేదు. రూమ్‌లోకి వెళ్ళి ఎంతసేపు ఏడ్చిందో. కళ్ళు ఎర్రగా ఊడిపోయాయి. రూమ్‌మేట్ కిరణ్మయి వచ్చి ఏంటలా ఉన్నావ్ అని అడిగింది. కిరణ్మయికి జరిగిన విషయం అంతా చెప్పింది. ఇందులో రిషి తప్పేం లేదు కిరణ్. నేనే ఊహించుకోవాల్సింది. నాకు రిషికి అటాచ్‌మెంట్ చాలా తక్కువ. చిన్నప్పుడు హాలిడేస్‌లో కలుసుకునేవాళ్ళం. చాలా ఆడుకునేవాళ్ళం. పెద్దవుతున్న కొద్దీ ఎవరి చదువుల్లో వాళ్ళు బిజీ అయిపోయి కలుసుకోవడాలు తగ్గిపోయాయి. ఫంక్షన్స్‌లో కూడా పెద్దగా కలుసుకోవడం లేదు. అయినా నేను రిషిని చాలా ఇష్టపడ్డాను. తప్పు నాదే. ఏడుస్తూనే ఉంది. కిరణ్, ఊరుకో చరిత. ఈ మాత్రానికే ఇంతలా అప్సెట్ అవ్వాలా? నీకేంటి? చక్కగా ఉంటావు. మంచి జాబ్‌లో ఉన్నావు. నిన్ను ప్రాణంగా ప్రేమించేవాడే వస్తాడు. రిషిని మర్చిపోవడానికైనా వెంటనే పెళ్లి చేసుకో. ఆ మాటలు విన్న చరిత సీరియస్‌గా చూసి ఇంకేమీ మాట్లాడలేదు. మర్నాడు హాఫ్ డే. అయినా ఆఫీస్‌కెళ్ళలేదు. కిరణ్ చెప్పిన మాటలే వినిపిస్తున్నాయి. రిషిని మర్చిపోయి వేరెవరినైనా పెళ్లి చేసుకోవాలా? మనసులో ఒకరిని ఉంచుకొని వేరొకరిని ఎలా పెళ్లి చేసుకుంటాం? మళ్ళీ ఆ వచ్చేవాడు నన్ను ప్రాణంగా ప్రేమించాడు. ఎంత స్వార్థం! రిషిని మర్చిపోవడానికి వేరే ఏ మార్గం లేదా? మండే ఆఫీస్‌కెళ్ళింది. కానీ ఏ పని చేయలేకపోయింది. ఎలాగో ఈవినింగ్ వరకు ఉండి రూమ్‌కెళ్ళింది. అలా మొదలుకు వెళ్లకుండానే రిషికి ప్రపోజ్ చేయకుండానే ఒక ప్రేమ రూల్ ఔట్ అయింది. సారిక రిషి వెళ్ళిన మర్నాడు ఆదివారం మూర్తి గారింట్లో అందరూ లంచ్ చేసిన తర్వాత లాస్య, నాన్నగారు, రిషి వాళ్ళు నెక్స్ట్ మండే వస్తారు కదా! ఎంగేజ్‌మెంట్ ఎప్పుడు పెట్టుకుందాం? ఆ ప్రశ్నకు అందరూ మూర్తి గారి వైపే చూశారు. వాళ్ళు అలసిపోయి ఉంటారు కదా! ఒక 1 ఆర్ 2 డేస్‌లో తర్వాత మంచి రోజు చూసి పెట్టుకుంటే బావుంటుంది. వీలైనంత వరకు సండే అయితే బెటర్. అందరూ వస్తారు. హర్ష, రామశాస్త్రి గారని ఇక్కడికి దగ్గరలోనే ఉన్నారు. ముహూర్తం కోసం ఆయన దగ్గరికి వెళ్దాం. పనిలో పని పెళ్లి ముహూర్తం కూడా పెట్టమని ఇప్పుడే అడుగుదాం. ఫంక్షన్ హాల్ దొరకడం చాలా కష్టం కదా! ముందే మాట్లాడుకోవాలి. కౌసల్య సజెషన్‌తో అందరూ అంగీకరించారు. మర్నాడు మూర్తి గారు, కౌసల్య ఆయన దగ్గరికి వెళ్ళేసరికి చాలా మంది ఉన్నారు. చాలా సేపటి తర్వాత వీళ్ళకు ఆయన్ని కలిసే ఛాన్స్ వచ్చింది. రిషి, సారిక హోరోస్కోప్స్ అన్నీ చూసి ఎంగేజ్‌మెంట్, పెళ్లికి ముహూర్తాలు కావాలని అడిగారు. దానికి ఆయన ముహూర్తానికి పెట్టడానికి పెద్ద టైం పట్టకపోయినా ఇప్పుడు చాలా లేట్ అయింది. ఇంకా కొంతమంది వెయిట్ చేస్తున్నారు కదా! నేను రాత్రికి ఊరెళ్తున్నాను. 2 రోజులు పోయాక వస్తాను. మీరు నాకు 2 రోజుల తర్వాత కాల్ చేయండి. ఆ మాటలు విని ఆయనకి దక్షిణ ఇచ్చి నెంబర్ నోట్ చేసుకొని వెళ్ళిపోయారు. 2 రోజుల తర్వాత మూర్తి గారు ఫోన్ చేశారు. విషయం విన్న శాస్త్రి గారు, నేను ఇవాళే ఊరి నుండి వచ్చానండి. రేపొకసారి కాల్ చేసి రండి. అలాగే. అలాగే ఇంకో 2 రోజులు గడిచాయి. సాకేత్ పెళ్ళైన మర్నాడు మూర్తి గారు పూజలో ఉన్నారు. ఆయన ఫోన్ రింగ్ అయింది. కౌసల్య ఫోన్ చూసేసరికి రామశాస్త్రి అని కనిపించింది. ఆమె ఆశ్చర్యపోయి, మమ్మల్ని ఫోన్ చేయమన్నారు కదా! మరి ఆయనెందుకు కాల్ చేస్తున్నట్టు అనుకొని హలో అంది. అమ్మా, నేను రామశాస్త్రిని. మూర్తి గారు ఉన్నారా? పూజలో ఉన్నారు. నేను వారి కోడల్ని. మొన్న మీ ఇంటికి వచ్చాను కదా! అమ్మా మీరా? ఏం లేదమ్మా. మీ పిల్లల జాతకాలు చూశాను. అబ్బాయికి ఇప్పుడప్పుడే పెళ్లి యోగం కనిపించడం లేదు. సంవత్సరం వరకు ఆగాలి. ఇకపోతే పాప జాతకంలో అసలు కళ్యాణ యోగం కనిపించడం లేదు. మీరింత దూరం వస్తారు. వచ్చాక మిమ్మల్ని నిరుత్సాహపరచవలసి వస్తుందని నేనే ఫోన్ చేశాను. సాధారణంగా నేనెవరికీ కాల్ చేయను. ఉంటాను. ఆయన మాటలు విన్న కౌసల్యకి ఇంకేమీ వినిపించలేదు. తల మొద్దుబారిపోయింది. పాప జాతకంలో కళ్యాణ యోగం లేదు. ఈ మాటలే చెవుల్లో మారుమోగుతున్నాయి. అలాగే సోఫాలో కూలబడిపోయింది. ఇంతలో ఎవరి నుంచమ్మా ఫోన్ అని మూర్తి గారు అడిగారు. రాంగ్ కాల్ మామయ్య గారు. సోఫాలో కూలబడిపోయిన ఆమెను చూసి, ఏమైందమ్మా? ఒంట్లో బాలేదా? ఏం చెప్పాలో తెలియలేదు. ఆ, కొంచెం నీరసంగా ఉంది. ఆహా! ఆ మాటలు విన్న స్మృతి గారు, అమ్మ వాణి, కౌసల్యకి నీరసంగా ఉందట. కొంచెం గ్లూకోజ్ కలిపివ్వు. అలాగే మీ మామయ్య గారికి టిఫిన్ పెట్టు. అలాగే అత్తయ్య. వాణి మూర్తి గారికి, సుమతికి ఇద్దరికి టిఫిన్, మంచినీళ్ళు అందించింది. కౌసల్యకి గ్లూకోజ్ కలిపి తీసుకొచ్చింది. కౌసల్య కళ్ళ నుంచి నీళ్ళని బలవంతంగా ఆపుకోవడానికి ప్రయత్నించి ఇక అక్కడ ఉండలేక తన గదిలోకి వెళ్ళిపోయింది. వాణి కౌసల్య గదిలోకొచ్చి, అక్క పడుకుంటావా? ఇదిగో కొంచెం గ్లూకోజ్ తాగి పడుకో అని అందించింది. సరే నువ్వు వెళ్ళు అన్నట్టు సైగ చేసి గ్లాస్ అందుకుంది కౌసల్య. కానీ తాగలేకపోయింది. బ్రేక్ఫాస్ట్ అయ్యాక మూర్తి గారు శాస్త్రి గారికి ఫోన్ చేశారు. నమస్తే, నేను మూర్తినండి. ఇవాళ మీరు ఫోన్ చేయమన్నారని ఆయన మాట పూర్తి కాకుండానే నేను మీ కోడలు గారితో మాట్లాడాను కదా, మీకేం చెప్పలేదా? లేదే. విషయమంతా చెప్పారు. అది విన్న తర్వాత మూర్తి గారికి మాట పెగల్లేదు. కాసేపటి తర్వాత తేరుకొని, శాస్త్రి గారు అలా అనకండి. జాతకంలో ఏదైనా దోషమా? ఏమైనా శాంతి చేయాలా? నాకున్న పరిజ్ఞానంతో దీనికి శాంతి కనిపించడం లేదండి. అందరూ ఇష్టపడ్డ పెళ్లి ఎందుకు ఆగిపోతుంది? సారికకి అసలు పెళ్లి యోగం ఎందుకుండదు? ఒకవేళ దాని ఆయుష్ ఆ పైన ఊహించడానికి ఆయనకి శక్తి సరిపోలేదు. వెంటనే శాస్త్రి గారు, అమ్మాయి ఆయుష్కి ఏదైనా ఉంటే చెప్పండి. ఏ శాంతి అయినా సరే చేయిద్దాం.
మూర్తి గారు అమ్మాయి ఆయుర్దానికి ఏమీ డోకాలేదు, కానీ ఏదో మానసిక బలహీనతో వృధో కనిపిస్తుంది. 2-3 నెలల తర్వాత కుదరవచ్చు. ఇలాంటి జాతకం నేను ఇప్పటి వరకు చూడలేదు. ఇది మిద్దంగానే చెప్పలేకపోతున్నాను. ఆయన మనసు పాడైంది. సుమతి గారు ఏంటి ఇలా ఉన్నారు? ఏమైంది? ఏం లేదు. కౌసల్యకి ఎలా ఉంది? పడుకుంది. అలాగా. తర్వాత ఆయన కౌసల్య గదిలోకి వెళ్లారు. కౌసల్య, శాస్త్రి గారితో మాట్లాడానమ్మా. అది వినగానే ఆమెకి దుఃఖం ఆగలేదు. ఎందుకు మామయ్య గారు ఇలా ఎందుకు అవుతోంది? నువ్వేమీ కంగారు పడకమ్మా. మనం ఇంకొకరు చూపిద్దాం. ఈయన చెప్పేది ఎంతవరకు నిజమో, అవసరమైతే ఏదైనా శాంతి చేయిద్దాం. ఇప్పుడే నువ్వెవరికి ఏమీ చెప్పమాకు. వర్షకు కూడా సరేనా? అలాగే మామయ్య గారు. ఆయన మాటలు ఆమెకు కొంచెం ఓదార్పునిచ్చాయి. కథ కొనసాగుతుంది. మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.